బ్లాక్ రైస్ కీర్. వావ్, సో ఇదేమో స్పైసీ, అదేమో స్వీట్. నైస్ కాంబినేషన్. చక్కగా స్పైసీ తినేసి మళ్ళీ స్వీట్ తినేచ్చు అనమాట. పర్ఫెక్ట్. అండ్ బ్లాక్ రైస్ నిజంగానే మనం ఎక్కువగా యూస్ చేయము, అది కొంచెం హార్డ్గా ఉంటుందని చాలా వరకు మాట్లాడుకున్నాము ఎప్పుడైనా ఎపిసోడ్స్లో. సో బ్లాక్ రైస్తో మనం కీర్ చేసుకుంటాం. డిఫరెంట్గా ఉంది అండ్ వైజ్ ఆప్షన్ అనిపిస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా ఏంటంటే రైస్ కీర్ చేసుకుంటూ ఉంటాము. సో బ్లాక్ రైస్ ఏంటంటే మనకు అంత ఇష్టంగా తినం, బ్రౌన్ రైసే కొంచెం కష్టపడి తింటూ ఉంటాము. బ్లాక్ రైస్ మాత్రం ఇలా స్వీట్స్లో యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఒక మంచి వైజ్ ఆప్షన్. సో చక్కగా పాలు, కొబ్బరి పాలు అవి లేకపోతే నార్మల్? ఇవి కొబ్బరి పాలు. వావ్, సో ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకుందాం. సో ముందుగా నెయ్యి. సో మనం గీతో చేసుకుంటున్నాము. సో కిస్మిస్ అండ్ జీడిపప్పు. సో ఇవి సపరేట్గా తీసేసుకుందాం. ఇవి సపరేట్గా తీసేసుకుందాం. తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్, కొంచెం నెయ్యి వేసి రైస్ వేసేసుకున్నాం. సో కొద్దిగా ఎప్పుడో ఒకసారి మనం నెయ్యి నువ్వు అన్నట్టు ఒక 1 monthకి ట్వైస్ థ్రైస్ యూస్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూస్ చేసినా పర్లేదు, ఎస్పెషల్లీ స్వీట్ కాబట్టి. ఎస్, అవును. ఓకే, ముందుగా బాయిల్ చేసిన రైస్, కొంచెం చాట్ చేసి ఇందులో వాటర్ వేసేసుకొని మనం స్మాష్ చేసేసుకుందాం కంప్లీట్గా. ఓకే, సో యూజువల్లీ ఏంటంటే రైస్లో చాలా డిఫరెంట్ రైస్లో వచ్చేసి అంటే వైట్ రైస్, రెడ్ రైస్ అండ్ బ్లాక్ రైస్, ఇలా డిఫరెంట్ బ్రౌన్ రైస్, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ వచ్చాయి కదా. ఎక్కువగా మనం ఏది వాడాలి అండ్ ఏంటి స్పెసిఫికేషన్స్? సో స్పెసిఫికేషన్స్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ మనకు వైట్ రైస్లో వచ్చేసి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మన షుగర్ అనేది ఈజీగా షూటప్ అయిపోతుంది. అండ్ వీటిలో మనకు కొంచెం ఫైబర్ అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది, షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వవు అండ్ అలాగే వెయిట్ మీద కూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. సో కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసేద్దాం. సో స్మాష్ చేసుకున్నాము. సో ఆల్రెడీ బాయిల్ చేసింది కాబట్టి చాలా ఈజీగా స్మాష్ అయిపోతుంది మనకు. నెక్స్ట్ ఇందులోనే మనం బెల్లం కూడా వేసేద్దాము. సో యూజువల్గా ఏంటంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి, బెల్లం కూడా కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడదు అంటారు. సో ఇంకా వాళ్ళు స్వీట్నర్ కోసము బెల్లం ఎందుకు యూస్ చేయకూడదు? యాక్చువల్గా ఏంటంటే ఎవరికైతే ఫాస్టింగ్ షుగర్స్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతాయో అంటే లైక్ 250 కానీ 300 క్రాస్ అవుతాయో వాళ్ళ బాడీలో షుగర్స్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుందని అర్థం. సో అలాంటి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్వీట్స్ కూడా అసలు తీసుకోకూడదు. ఈవెన్ దో న్యాచురల్ స్వీట్నర్ అయిన బెల్లంని కూడా మ్యాక్సిమం తక్కువ చేయాలి. బట్ వాళ్ళు న్యాచురల్గా స్టివియా అనేది యూస్ చేయొచ్చు. లైక్ టీ కాఫీస్లో స్టివియా లీవ్స్ ఉంటాయి కదా, అది మాత్రం యూస్ చేయొచ్చు. వన్స్ అది కొంచెం తక్కువ అయ్యాక షుగర్ వాల్యూస్ అప్పుడు వాళ్ళు బెల్లం కానీ లేదు అంటే కొంచెం హనీ కానీ అలాంటివి యూస్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. నెక్స్ట్ అందులో మనం కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేద్దాం.
అది కొంచెం మనకు సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ వచ్చాక కోకోనట్ మిల్క్ వేద్దాం ఫైనల్ గా. సో అయితే చక్కగా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ యూజువల్గా? సో ఇది మనం వచ్చేసి 1 బౌల్ తీసుకుంటే చాలు, బికాజ్ రైస్ మంచి కార్బ్స్ అండ్ అలాగే మనకు బెల్లం కూడా కొంచెం షుగర్ని అనేది ఫ్లక్చువేట్ చేస్తుంది కాబట్టి రెండు కూడా మిక్స్ చేసాం. ఒక 1 బౌల్ తీసుకుంటే చాలు. ఓకే, సో పర్ఫెక్ట్. నువ్వు అన్నట్టు కొంచెం కాస్త కుక్ అవ్వనిద్దాం. ఓకే పల్లవి, నువ్వు అనుకున్న కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో ఇంకా మరి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొబ్బరి పాలు వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పాలు వేసుకుందాం. అండ్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. సో ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసి తర్వాత బెల్లం చాలా కరిగిన తర్వాత మరి మనం కొబ్బరి పాలు వేసి విరగకుండా ఉంటుంది. అవును, పర్ఫెక్ట్. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ కూడా చేసేద్దాం. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్యా బ్లాక్ రైస్ కీర్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ బ్లాక్ రైస్ కీర్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. బ్లాక్ రైస్ కీర్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, బ్లాక్ రైస్ 1 కప్పు, బెల్లం 1 కప్పు, ఇలాచీ పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు. బ్లాక్ రైస్ కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఉడికించిన బ్లాక్ రైస్ కొద్దిగా నీళ్లు వేసి స్మాష్ చేసుకోవాలి. తర్వాత బెల్లం వేసి కలిపి కాసేపు మరిగించుకోవాలి. ఇలాచీ పొడి, కొబ్బరి పాలు వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్లాక్ రైస్ ఖీర్ రెడీ.